భానుమతి రామకృష్ణ గారు రచించిన అత్తగారి కథల్లో ఓ కథను చెప్పుకుందాం. అప్పుడే భోంచేసి హాల్లో కూర్చున్న నాకివ్వాలని మా అత్తగారు ఆకులు చీల్చి పాందానుతో సహా తెచ్చి నా ముందుంచారు. ఇదేమిటి, ప్రతిసారి మీరు నాకు ఆకులు చీల్చి ఇవ్వడం పెద్దవారు అంటూ నేను ఇదవుతూ ఉంటే, లేదు లేవే, దీనికి పెద్ద చిన్న ఏమిటి, లేత తమలపాకులు చూడగానే నాకే నోరూరుంది, చెప్పొద్దు, నే వేసుకునే అదృష్టం లేదు కదా అని చీల్చి తెచ్చాను. ఇందా వేసుకో, ఈరోజు శుక్రవారం కూడాను. నేను పెళ్ళైన కొత్తల్లో ఏమిటి, మొన్నటిదాకా మీ మామగారున్నప్పుడు రోజు వేసుకున్నా వేసుకోకపోయినా శుక్రవారం నాడు మాత్రం తప్పకుండా వేసుకునేదాన్ని అని ఆమె చెప్తుంటే నాకేం చేయాలో తోచలేదు. తమలపాకులు వేసుకోవటం నాకు ఇష్టమే, కానీ తమలపాకులు వేసుకుంటే పళ్ళు పాడైపోతాయని వాళ్ళబ్బాయి కోప్పడతారు, అంటే మావారు. తమలపాకులు నములుతూ ఆయన గారి ముందుకు వెళ్ళటానికి లేదు, కోపంతో మాట్లాడరు కూడా. ముందు ఆ చెత్తంతా ఉమ్మి నోరు కడుక్కొని వచ్చి తర్వాత మాట్లాడమంటారు. అత్తగారేమో శుక్రవారం వేసుకోమని పట్టుబడతారు. ఆ రోజు ఆవిడ మర్చిపోయింది కదా అని సంతోషించాను కాసేపు. భోంచేశాక కానీ ఆవిడ శుక్రవారం మర్చిపోదు. ఏమిటే ఆలోచిస్తున్నావు, ఆకులు వేసుకో అన్నట్టు మన రెడ్డి చిలకలు ఎంత బాగా కడతాడనుకున్నావు, ఉండు వాడి చేత 2 చిలకలు కట్టిస్తా. ఒరే రౌడీ, ఏం చేస్తున్నావురా మేడ మీద అంటూ కేకేశారు. రెడ్డి మా వారి యొక్క నమ్మిన బంటు. 3 అడుగుల ఎత్తులో ఎప్పుడు పళ్ళు బయటే ఉంచి నవ్వుముఖంతో చాలా యాక్టివ్గా ఉంటాడు. యజమానురాలైనా సరే ఉన్న మాట ముఖం మీద అనేస్తాడు రెడ్డి. అందుకే రెడ్డిని రౌడీ అని పిలుస్తారు ముద్దుగా. మా అత్తగారి పిలుపు రెడ్డికి వినిపించలేదు, రేడియో వినిపించింది. మేడ మీద నుంచి రెడ్డి తెలుగు రికార్డు కోసం అవస్థ పడుతున్నట్లున్నాడు. ఫ్యామిలీ ప్లానింగ్ ప్రచారం వినబడుతోంది. మా అత్తగారికి ఎక్కడ లేని చిర్రెత్తుకొచ్చింది. ఫ్యామిలీ ప్లానింగ్ అంటే మా అత్తగారికి ఒళ్ళుమంట. ఆ విషయం మీదే రెడ్డికి ఆమెకి చాలాసార్లు డిస్కషన్ నడిచి రెడ్డి చివాట్లు తిన్నాడు. అప్పటికీ రేడియో సౌండ్ తగ్గించే పెట్టాడు. మా అత్తగారు లేచి మెట్ల దగ్గరికి వెళ్ళారు. ఒరే రౌడీ, ముందా రేడియో ఆపేస్తావా లేదా, పాట లేదు పద్యం లేదు, ఆ దిక్కుమాలని పిల్లల్ని కనొద్దనే ఘోష పెడుతూ ఉంటావు అని మా అత్తగారు కేకలేస్తుండగానే రెడ్డి గబగబా దిగివచ్చాడు. అది కాదు పెద్దమ్మగారు, మరి ఆ గొడవంతా అయ్యాక తెలుగు రికార్డులు వస్తే మీకు తెలవదు అన్నాడు. వస్తాయి, ముష్టి 3 రికార్డుల కోసం ముందు ఈ ఘోషంతా వినడం ఎందుకురా. రెడ్డి ఒక్క నవ్వు నవ్వాడు ఆ మాట విని, మా అత్తగారి అమాయకత్వానికి. పెద్దమ్మగారు, మీకు కోపంగాని మన దేశంలో దరిద్రం పెరిగిపోతా ఉంది కదమ్మా, ఒక్కో తల్లి 10 మందిని కంటే ఎలాగమ్మా అన్నాడు. ఎట్లా అమ్మా ఏమిట్రా నీ తలకాయ్, దేవుడిస్తే వద్దంటారా, ఈ రేడియో వాళ్ళెవరు పుట్టే పిల్లల్ని ఆపడానికి అన్నారు మా అత్తగారు. రెడ్డి మళ్ళీ పక్కున నవ్వేశాడు, నోటికి చెయ్యి అడ్డుంచుకొని. రేడియో వాళ్ళు కాదండమ్మగారు, గవర్నమెంట్ వాళ్ళు ప్రచారం చేయిస్తున్నారు రేడియో ద్వారా, ఇంక ఇళ్ళకు కూడా వచ్చి చెప్తారు కదండి అన్నాడు. ఏమిటి, సిగ్గు విడిచి ఇంటింటికి కూడా వచ్చి ఘోష వినిపిస్తున్నారా? శ్రీరామచంద్ర, భగవంతుడిచ్చే పిల్లల్ని పుట్టకూడదనడానికి వీళ్ళెవరంట? గవర్నమెంట్ వాళ్ళంటే వాళ్ళ హద్దుల్లో ఉండాలి గాని మరీ రాను రాను ఇళ్లల్లో జొరబడి ఇంతే తినండి, ఇంతమందినే కనండి అంటూ మొదలు పెడితే మనుషులక బతికేదెట్టాగంట అంది. మళ్ళీ రెడ్డి నవ్వుకున్నాడు. తప్పేముంది పెద్దమ్మగారు, దేశం మంచికే కదా గవర్నమెంటేరు చేస్తా. తక్కువ పిల్లల్ని కని వచ్చే ఉరుంబుడి సరిపెట్టుకుని సుఖపడమనిగా వాళ్ళు చెప్పేది. పిల్లలు దేవుడిస్తున్నాడంటారే, ఆ పిల్లలందర్నీ పెంచదగిన డబ్బొచ్చే ఉద్యోగాలు దేవుడిస్తున్నాడా చెప్పండి. 50 రూపాయల వాడికి 8 మంది పిల్లలు, 500 ఉద్యోగస్తుడికి 8 మంది పిల్లలు, ఇంకా తక్కువే అలాంటోళ్ళకి. అదే సిక్కిప్పుడు అన్నాడు. ఒరేయ్, నారు పోసిన వాడే నీరు పోస్తాడనే సామెత ఉండనే ఉందిగా. పెళ్ళి పేరంటం లేని బెండకాయవి, నీకేం తెలుసురా. ఉద్యోగాలు దేవుడివ్వకపోతే ఊరు విడిచి ఊరు ఉద్యోగం కోసం వెతుక్కుంటూ వచ్చిన నీకు ఇక్కడ ఇంత తిండి గుడ్డ ఎలా దొరుకుతున్నాయిరా? నిన్నీ క్షణం బయటికి గెంటితే నీ గతేంటి అంటూ సవాల్ చేశారు మా అత్తగారు వాడితో. ఆ పని మీ వల్లగాదు పెద్దమ్మగారు, వెంటనే అయ్యగారు కారు పంపించి ఎక్కడున్నా నా కోసం వెతికించి రప్పించేస్తారు.
నాలాగా అయ్యగారి కాళ్ళు పట్టేవాళ్ళని మీరు తీసుకురాలేర్లేండి అన్నాడు రెడ్డి సగర్వంగా. అదేరా నీ గర్వం, అందుకే రేడియో తిప్పి కూర్చుంటున్నావా అన్నారు అత్తగారు. అయ్యో పెద్దమ్మగారు, మీతో పెద్ద లిటికేషన్గా ఉందే, మీరే కదా మధ్యాహ్నం వేళ పాటలు పెట్టమన్నారు అన్నాడు. పాటలు పెట్టమన్నా గాని రోజూ ఆ గొడవంతా వినిపించమన్నానా అన్నారు మళ్ళీ. మరి ఫ్యామిలీ ప్లానింగ్ అయ్యాకే పాటలు నేనేటి చేసేదమ్మా అన్నాడు. ఏం చెయ్యొద్దు గాని 2 చిలకలు కట్టు అని మా అత్తగారు వాడి చేతికి కొన్ని తమలపాకులిచ్చారు. అయ్యో పెద్దమ్మగారు, నాకేటి తెలుసు బెమ్మచారుగోణ్ణి అన్నాడు. దీనికి పెళ్లి కావాలట్రా, ఏ కిల్లీ కొట్టు వాడి దగ్గర నేర్చుకునుండావుగా అన్నారు అత్తగారు. కరకట్టే పెద్దమ్మగారు, మీరన్నది కరకట్టే. మా ఇంటి దగ్గర కిల్లీ దుకాణం కిష్ట మా బాగ్గట్టేవాడు. చిలకలు అంటూ 2 చిలకలు చూడముచ్చటగా కట్టి ఇచ్చాడు. నేను చిలకలు తీసుకుని నోట్లో వేసుకుంటుండగానే బయట టాక్సీ ఆగింది. ఎవరేవ్ ఈవేళప్పుడు, మన పరాంకుశంలాగున్నాడు ఆ దిగేది. ఆ పరాంకుశమే అంటూ మా అత్తగారు వరండాలోకి వెళ్లారు. పరాంకుశం బావగారు మా అత్తగారి అక్క కొడుకు. భార్య రంగతోనూ మరదలు జానకితోనూ చంటిబిడ్డనెత్తుకొని మరీ టాక్సీ దిగారు. ఏమ్రా ఇదేనా రావటం, అంతా బాగున్నారా అంటూ మా అత్తగారు కుశల ప్రశ్నలు వేస్తుంటే పరాంకుశం బావగారు బాగానే ఉన్నాం కక్కి అంటూ నీరసంగా జవాబు చెప్పి ఆ టాక్సీ వాడికి డబ్బిచ్చేసి దిగండి త్వరగా, చూస్తావే అమ్మాయి దింపు, దానంతా అది దిగదు, రోగం సగం మొండితనం సగం అన్నారు విసుక్కుంటూ. మా అత్తగారు కారు దగ్గరికెళ్ళి రోగమేమిట్రా ఎవరికి అన్నారు. ఇంకెవరికి, దానికే చస్తున్నాము. మొదట రైలు ఎక్కడానికి నానా అవస్థా పడ్డాం, తర్వాత దిగడానికి, మళ్ళీ టాక్సీ ఎక్కి రావడానికి ముండికెత్తుతోంది. దిగు, అది టాక్సీ, మన కారు కాదు అంటూ భార్యను కోప్పడుతున్న పరాంకుశం బావుగారి వైపు విషయమేమిటో తెలియని మా అత్తగారు అయోమయంగా చూస్తూ ఉండిపోయారు. అయినా పచ్చిబాలెంత, 4 రోజులు గుడ్డును తీసుకుని ఈ ప్రయాణమేమిట్రా, దిగవే రంగా లోపలికి అంటూ మా అత్తగారు కారు దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. నేను దిగను, మళ్ళీ ఊరికి తీసుకెళ్ళిపోండి, నాకేం పిచ్చిలేదు, నేను రాను అంటూ మారం చేయడం మొదలుపెట్టింది రంగ. ఊరికి తర్వాత వెళ్దువుగాని ముందు దిగు అంటూ రంగ రెక్క పట్టుకుని బలవంతంగా టాక్సీలోంచి దింపారు పరాంకుశం బావగారు. వెనకాలే జానకి కూడా దిగింది. రంగ ఎందుకు పేచీ పెడుతుందో ఇంకా అర్థం కాని మా అత్తగారు నా వైపు ప్రశ్నార్థకంగా చూశారు. నాకంతకంటే అర్థంగాక తెల్లముఖం వేసి చూస్తూ నిలబడ్డాను. రంగను బలవంతంగా లోపలికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టారు. మా అత్తగారు పసిబిడ్డను పలకరించి రంగకేం జబ్బురా అంటూ పరాంకుశం గారిని నెమ్మదిగా అడిగింది. ఆయన రంగ వినకుండా నెమ్మదిగా ఒంట్లో రక్తం లేదట కక్కి, ఈ ఆరో కాన్పులో బ్లడ్ ప్రెషర్ వేరే వచ్చింది దానికి, దాంతో మెంటల్గా ఏదో డెలీరియంలాగా బట్టలు చించడం ఇలాంటి పిచ్చి పనులు కాన్పు కాగానే మొదలుపెట్టింది. అసలు బ్రతుకుతుంది అనుకోలేదులే, తర్వాత చెప్తా, వింటే రచ్చ చేస్తుంది అన్నారు బిడ్డను జానకి చేతికిస్తూ. రంగ ఏడుస్తూ లోపలే గొనుక్కుంటూ బిడ్డ తన బిడ్డ కానట్టు ఆ వేపు కూడా చూడకుండా కూర్చుంది. మా అత్తగారు కాస్త తేరుకుని, అదేమిటే రంగా, వస్తూనే ఊరికెళ్లడమేమిటే, వాణ్ణెందుకట్లా అల్లాడబెడతావేం పాపం అని మా అత్తగారు ఇంకా ఏమో మాట్లాడబోతుంటే రంగ గుడ్లు పెద్దవి చేసి మా అత్తగారిని మింగేట్లు చూసింది. వెలవెలబోతున్న మా అత్తగారిని చూసి జానకి చెప్పింది, అక్కకి ఈ ఆరో కాన్పులో చాలా పెద్ద జబ్బు చేసింది. ఆ ఊరు డాక్టర్లు మద్రాసు తీసుకెళ్లి పెద్ద డాక్టర్లకు చూపించమంటే తీసుకొచ్చాం అని చెప్పింది. మా అత్తగారు ముక్కు మీద వేలేసుకుని, కాన్పుతో ఇట్లా కావడమేమిటే, ఈ విడ్డూరం నేనెక్కడా చూడలేదు, మనిషే మారిపోయింది, ఇవేం రోగాలో కాలానికి తగ్గట్లే ఉన్నాయే అంటూ, అయితే ఇంతకీ ఈ ఊర్లో ఏ డాక్టర్కి చూపించాలని విచారించావా అని అడిగారు మా అత్తగారు బావగారిని. అన్నీ విచారించే వచ్చాను కక్కి, ఆయనెవరో డాక్టర్ అద్భుతమట, ఈరోజే చూస్తాను రమ్మన్నాడు, ఇప్పుడే వెళ్ళాలి అన్నారు. ఇప్పుడేనా, వచ్చి 10 నిమిషాలు కాలేదు గదరా, కాఫీ అయినా తీసుకోరా అని మా అత్తగారు అంటుంటే బాగా విసిగి ఉన్న పరాంకుశం బావగారు, కాఫీకేం లేకక్కి, దానికి ఒళ్ళు నయమైతే చాలు, 4 రోజులుగా కంటి మీద కునుకులేదు,
దానికి మాకు కూడా అన్నారు. అయితే ఇది బాలెంత జబ్బురా, దీన్నే గుర్రపువాతం అంటారు అన్నారు మా అత్తగారు. ఆ గుర్రము లేదు, గాడిద లేదు కక్కి, నరాల బలహీనత, రక్తం లేకపోవడం, మొత్తానికి ప్రారబ్ధం అంటూ రంగను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేందుకు డాక్టర్కి టెలిఫోన్ చేయటానికి లేచారు పరాంకుశంబావు గారు. డాక్టర్ దగ్గరికి వెళ్లడానికి పేచీ పెట్టి నానా గందరగోళం చేసిన రంగను బలవంతంగా కారులో వేసుకుని తీసుకువెళ్లారు. డాక్టర్ దగ్గర నుంచి వస్తూనే రంగ చేసిన రచ్చకు మా అత్తగారు ఇదేం రోగం, ఇదేం కథ అంటూ ముక్కు మీద వేలేసుకున్నారు. పసిబిడ్డకు పాలివ్వడానికి ఒళ్ళో పడుకోబెడితే నాకీ బిడ్డ వద్దు అంటూ ఓ తోపు తోసేసింది. చటుక్కున జానికి పట్టుకోకపోతే ఆ బిడ్డ ఏమయ్యేదో. నాకేం పిచ్చి లేదు, నన్ను పిచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారేం, మీకే పిచ్చి, నన్ను వెంటనే ఊరికి తీసుకువెళ్ళిపోండి అంటూ నేల మీద పడి పొర్లి పొర్లి ఏడవడం మొదలుపెట్టింది రంగ. పరాంకుశం బావుగారు విసిగిపోయి ఏదో పుస్తకం తీసుకుని హాల్లో కూర్చున్నారు. రంగ చుట్టూ నేను, మా అత్తగారు, జానకి నిలబడి రంగని ఎలా సమాధానపరచాలో తెలియక ఒకళ్ళ మొహం ఒకళ్ళం చూస్తూ ఉండిపోయాం. ఒసేవ్ రంగా, నా మాట వినవే, అనవసరంగా రచ్చ చెయ్యమాకే. ఏమిటే ఈ అన్యాయం? నోట్లో నాలికలేని నువ్వేనా ఇలా తయారైనావు? చూడు, డాక్టర్ దగ్గర మందులు తీసుకుంటే నువ్వు మళ్ళీ మామూలు రంగం అవుతావులే. నా మాట విను. పరాంకుశం నీకోసం పడరాని పాటలు పడుతున్నాడే పాపం, వాడు చెప్పినట్లు వినవే అన్నారు మా అత్తగారు రంగతో. నే విన్ను. నన్ను మోసం చేసి రైలెక్కించి ఈ ఊరు తీసుకొచ్చారు. నాకు పిచ్చని ఊరంతా చెప్పారు. నాకేం పిచ్చి లేదు. నే ఊరికెళ్ళిపోతా, నే ఇప్పుడే వెళ్ళిపోతా అంటూ చివాలన లేచింది రంగ. జానకి చేతుల్లో ఉన్న బిడ్డకు పాలు పడుతోంది. ఎదురుగా ఉన్న నేను ఆపబోయాను. నన్ను ఒక్క తోపు తోసేసింది. పక్కనే ఉన్న మంచం మీద పడ్డాను. ఒక్క ఊపున పోతున్న రంగకు మా అత్తగారు అడ్డు నిలబడి, ఏమిటే నీ ఆగడం మరీను? చూస్తూ ఉంటే ముదిరిపోతూ ఉంది. ఊరికెలా పోతావ్? పోవడానికి వీల్లేదు. డాక్టర్ చెప్పందే నిన్ను పంపం అని అంటుండగానే ఆమె చెంప చెల్లుమనిపించింది రంగ. ఆ దెబ్బకు ఆమె పక్కపళ్ళు లేవుగాని ఉంటే ఊడి ఉండేవి. నేను వెళ్ళి ఆమెను పట్టుకొని నెమ్మదిగా మంచం మీద కూర్చోబెట్టాను. ఆ దెబ్బకు దిమ్మెరిపోయిన మా అత్తగారు చెంప పట్టుకొని కాసేపు మాట్లాడకుండా పడుకున్నారు కళ్ళు మూసుకొని. రంగ నేరుగా హాల్లోకెళ్ళి పుస్తకం చూస్తున్న పరాంకుశం బావగారిని ఒక్క కుదుపు కుదిపి, ఏయ్, నన్ను ఊరికి తీసుకెళ్తావా లేదా చెప్పు అంటూ ఆయన చేతుల్లో పుస్తకం లాగి కింద పారేసింది. ఆయన విసిగిపోయి జవాబు చెప్పకుండా తల పట్టు కూర్చున్నాడు. చెప్తావా లేదా అంటూ మళ్లీ సాధించడం మొదలుపెట్టింది రంగ. రేపు డాక్టర్ మళ్లీ రమ్మన్నాడుగా, ఏ సంగతి రేపు చెప్తానన్నాడు. మనం ఉండాల్సింది వెళ్లాల్సింది రేపే తెలుస్తుంది. ఆ తర్వాత ఉంటావో ఉరిపెట్టుకుంటావో నీ ఇష్టం అన్నాడు పరాంకుశం. అదే నే చేయబోతున్నా. నన్ను తక్షణం ఊరికి తీసుకెళ్ళకపోతే ఊరి పెట్టుకుంటా. అసలు నిన్నడగటం దేనికి? నేనే స్టేషన్కి వెళ్తా అంటూ వరండాలోకి పరిగెత్తుతున్న రంగను పరాంకుశం బావగారు 4 బాది లోపలికి ఈడ్చుకొచ్చి రూములో పడేశారు. కింద పడి ఏడ్చి రచ్చ చేసే రంగను చూసి మా అత్తగారు నోట మాట లేక అలానే చూస్తూ ఉండిపోయారు. అప్పుడే కూరల మార్కెట్కి వెళ్లి వచ్చిన రెడ్డి జరిగిన విషయమంతా విని మా అత్తగారిని చూడటానికి గదివైపు వచ్చాడు. చూశారా పెద్దమ్మగారు, పిల్లల్ని దేవుడిచ్చారంటారే, మరి ఈ అమ్మగారికి ఈ జబ్బేమిటి చెప్పండి? పాపం పెద్దోరు, మీ చెంప చెల్లుమనిపించారాయమ్మా. అంత ఒళ్ళు తెలియని కోపం వచ్చిందంటే ఆమె గారి ఒంట్లో రకతం లేదన్నమాట. బలహీనం, అదే ఆమె జబ్బు. పాపం ఆ అయ్యగారు మా చెడ్డ మంచి మనిషిలాగున్నారమ్మా. బాగా ఇసిగిపోయినారు. ఇంటికాడా పిల్లలు, ఈడా సేతుల్లో పిల్లడు, భార్యకేమో పిచ్చి అన్నాడు రెడ్డి. ఒరేయ్, ఆ మాట దాని ఎదుట గట్టిగా అనమాక, నీ పళ్ళు గట్టిగా రాలిపోతాయి అన్నారు మా అత్తగారు మూలుగుతూ. రెడ్డి ఒక చిలక నవ్వు నవ్వి, అవునండమ్మగారు, మీకు పళ్ళు లేవు గనక బతికిపోయారు. లేకపోతే ఆ అమ్మ కొట్టిన దెబ్బకు ప్రాణం గడబట్టుంటాది అన్నాడు. అవునరా, కాస్త వేన్నీళ్ళ కాపటం పెట్టాలా? దవడ శాన నొప్పిగా ఉంది అని ఆమె అంటుండగానే నేను హాట్ వాటర్ బ్యాగ్ తీసుకెళ్లి ఆమె చెంపకు చేరువలో ఉంచాను. అది సరే పెద్దమ్మగారు, అసలు ఈ అమ్మగారికి ఈ జబ్బు ఎలా వచ్చింది అన్నాడు రెడ్డి. ఏం కర్మో, దాని సంగతి నన్ను అడగమాక అంటూ విసుక్కున్నారు మా అత్తగారు తన చెంప బాధతో. నేనే చెప్పాను రంగకు జబ్బు ఎలా వచ్చింది అని.
రెడ్డి ఒక్క నిట్టూర్పు విడిచి, అందుకే పెద్దమ్మగారు గవర్నమెంటోళ్ళు ఎక్కువ పిల్లలొద్దని గోలెత్తుతున్నారు. చూడండి, ఆమె చూస్తే సిటికినేలంత లేదు. ఆమె 6 పిల్లల్ని కనీ ఆ ఒంట్లో రకతం లేదు. అందుకే ఈ జబ్బొచ్చింది పాపం అన్నాడు. ఆ ఎత్తుభారం మా కాలంలో కనలేదా పిల్లల్ని? మా చెల్లెలికి 14 మంది పిల్లలు లక్షణంగా ఉండేది అన్నారు అత్తగారు. ఏమిటో కాలాన్ని బట్టి జబ్బులు. మనుషులు అలాగే అర్భకులవుతున్నారు. అందుకే సిగ్గు విడిచి పిల్లలొద్దంటున్నారు. పిదపకాలం పిదప మనుషులు. కన్నవాళ్ళందరూ రంగలాగా తయారయ్యేట్లయితే ఇక పిల్లలు వద్దు పీచు వద్దు అనిపిస్తుంది అన్నారు. కరకట్ పెద్దమ్మగారు, కరకట్టే, కాని అసలు పిల్లలొద్దనకూడదు, గవర్నమెంటోళ్ళు చెప్పినట్టు అన్నాడు రెడ్డి. ఒరేయ్, నీ గవర్నమెంటు నువ్వు ఏ గంగలోనా దిగండి, నా ప్రాణం విసిగించమాక. కావాలంటే నువ్వు పని మానేసి ఎంతమంది పిల్లల్ని కనాలో ప్రచారం చేసుకుంటూ పో అంటూ మా అత్తగారు మెల్లిగా దవడ ఆడించి, అబ్బా ఎంత దెబ్బ కొట్టిందే, చూడటానికి నరంలాగా ఉంది అంటూ ఆమె బాధపడుతుంటే తోటవాడు పరిగెత్తుకొచ్చాడు. పెద్దమ్మగారు, పెద్దమ్మగారు, మన దుర్గ దూడ నెయ్యబోతా ఉంది అని చెప్పాడు. ఆ మాట వినేసరికి మా అత్తగారి చెంపనొప్పి ఎక్కడ పోయిందో చివాల్న లేచి గొడ్ల కొట్టం వైపు గబగబా నడవడం మొదలుపెట్టారు. రెడ్డి ముందే కొట్టం వైపు పరిగెత్తాడు. దుర్గకది 4వ ఈత. దాని మొదటి దూడ కూడా దూడ నెయ్యటానికి సిద్ధంగా ఉంది. దుర్గ సాయంకాలమైనా దూడ నెయ్యలేదు. దాని కష్టం చూసి మా అత్తగారు కంటతడి పెట్టుకున్నారు. అది దూడను వేసిందాకా పచ్చి గంగ ముట్టుకోనని కూర్చున్నారు మా అత్తగారు. దుర్గ కనలేక మెలికలు తిరిగిపోయి బాధపడుతూ సొమ్మసిల్లిపోతోంది. గొడ్లవాడు మా అత్తగారితో చెప్పాడు, పెద్ద గొడ్ల డాక్టర్ వస్తే గాని లాభం లేదమ్మా, లోపల గర్భసంచిలోనే మిస్టేక్ అని. ఆ మాట విన్న మా అత్తగారు కంగారు పడిపోతూ, ఒరే రెడ్డి, త్వరగా వెళ్ళి మన గొడ్ల డాక్టర్ గారికి అర్జెంటుగా టెలిఫోన్లు చేసి చెప్పు, మన దుర్గ పొద్దుట్నుంచి కష్టపడుతూ ఉంది అని. ఏం కారణమో మెలికలు తిరిగి బాధపడుతూ ఉంది. దాని గర్భసంచిలో ఏం మిస్టేకో, ఎంతకీ దూడ పడకుండా ఉంది. వెంటనే బయలుదేరి రమ్మని చెప్పు, పోపో త్వరగా అని అంటుండగానే రెడ్డి పరిగెత్తాడు. ఉండబట్టలేక మా అత్తగారు కూడా వెంటబడ్డారు. రెడ్డి నెంబరు చూసి ఫోన్ చేశాడు. అల్లో, గొడ్ల డాక్టర్ గారండి, నేనేనండి రెడ్డిని. మొన్న మీరు పశువుల్ని చూడటానికి వచ్చినప్పుడు టెంకాయ నీళ్ళిచ్చాను కదండి, ఆ సోమిరెడ్డినండి అన్నాడు. ఒరేయ్, నువ్వే రెడ్డివైతే ఎవరికి కావాలరా, ముందు విషయం చెప్పు డాక్టర్ గారికి అన్నారు మా అత్తగారు. అదే చెప్తున్నానండి, ఆయనకి నేనెవరో తెలియకపోతే ఆయన ఇంకో చోటికి వెళ్ళిపోతే ఎలా అన్నాడు. అందుకు నువ్వెక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావో చెప్పరా అన్నాను. ఆయన అడగందే నా పేరు చెప్పాను కదండి, డాక్టర్ గారికి తెలుసుంటాది. డాక్టర్ గారు, మీరు వెంటనే బయలుదేరాలి. మా దుర్గ చాలా కష్టపడతా ఉంది. దుర్గెవరా? మా గేదండి, మా గేది. ఎందుకు కష్టపడతా ఉందంటారా? కనలేకండి, కానుపు కష్టం అంటున్నారు. అదేదో గర్భసంచిట, బయటికి రావడం లేదటండి. మీరు వెంటనే వచ్చేసి ఆ సంచేదో తీసి బయటెయ్యాలండి అన్నాడు. మా అత్తగారికి శివమెక్కింది. ఆమె నెత్తి కొట్టుకుంటూ, ఒరే త్రాష్టుడా, గర్భసంచి తీసి బయటెయ్యటమేమిట్రా అంటూ గట్టిగా అరిచారు. భలేవోరండి మీరు, మీతో పెద్ద లిటికేషనే. మీరే కదండి చెప్తా దాని గర్భసంచి ఏదో మిస్టేక్గా ఉందని. నేను అదే చెప్పాను అన్నాడు. మా అత్తగారికి దవడ నొప్పి ఎక్కువైంది. నీ తెలివి తెల్లారినట్లే ఉంది. అయినా నీతో చెప్పడం నాదే పొరపాటు. నువ్వు చెప్పవే వివరంగా డాక్టర్ గారికి అంటూ నాకు పురమాయించారు. నేను ఫోన్ తీసుకునేసరికి కట్ చేసేశాడు డాక్టర్. డాక్టర్ వచ్చేసరికి దుర్గ స్థితి విషమించింది. దానికి నిజంగానే గర్భసంచి తీసేయాలి. లోపల దూడ బయటికి రావడం కష్టమని, ప్రొద్దుటే వస్తే తనేదైనా చేయగలిగేవాడినని, చాలా లేట్ అయిందని చెప్పి ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేసే ఏర్పాట్లు మొదలుపెట్టాడు డాక్టర్. ఒరేయ్, నువ్వు ఏ క్షణంలో ఆ డాక్టర్తో దాని గర్భసంచి తీసేయాలనే దిక్కుమాలిన కోత కూసేవో 10 కాలాల పాటు 10 దూడల్ని వెయ్యాల్సిన దుర్గ ఇట్లా అన్యాయం అయిపోయిందిరా అంటూ మా అత్తగారు వాపోయారు. నేనేం చేసేది పెద్దమ్మగారు, మీరు చెప్పమన్నదే చెప్పాను. మనుషుల్లాగే దానికి పర్మనెంట్ ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది అంటూ పక్కకు తిరిగి నవ్వాడు రెడ్డి. కథ సమాప్తం.